నమస్తే అండి. మేడం ఏంటి మేడం ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలం వ్యవధిలో వాళ్ళు ఎలక్షన్ల ముందు ఏవైతే మేనిఫెస్టో పట్టుకొని ముందుకు వచ్చారో ఎలక్షన్ల తర్వాత దాన్ని చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి నిలబెట్టుకోగలిగారా? అంటే అచ్చెన్నాయుడు గారు చూడబోతేనేమో పథకాలన్నీ అమలైపోయాయి, ఒక మహిళలకు ఇవ్వాల్సిన పథకం ఒకటే బాకీ ఉంది, అది ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలని మాట్లాడుతున్నారు. అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ముఖ్యంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వానికి మాట నిలబెట్టుకోవడం అనేది అసలు జరగని పని. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం ఏదైతే స్టార్టింగ్ నుంచి కూడా వెన్నుపోటుతో వచ్చిన రాష్ట్రమే వాళ్ళది. ఎందుకంటే టీడీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఎన్టీ రామారావు గారి దగ్గర వెన్నుపోటు పొడిచి మోసం చేసి తీసుకున్నది. వాళ్ళు సొంతంగా కష్టపడి పార్టీని నిలబెట్టుకునేదైతే వాళ్ళకంటూ ఒక వాల్యూ విలువ ఏడుస్తుంది. ఈ రోజున ఆ మోసం ఏదైతే ఉందో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా అది అలాగే వస్తూ ఉంది. ఈ రోజున అచ్చెన్నాయుడు వచ్చేసి మహిళలకి 1500 నెలకి ఇస్తానని చెప్పేసి ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పారో మీకు 15,000 నీకు 15,000 నీకు వచ్చి 18,000 అని చెప్పేసి మాట్లాడారు. అదే విషయాన్ని ఈ రోజున నెలకి 1500 ప్రతి ఆడబిడ్డ నిధి కింద ఇస్తా అన్నారు. ఈ రోజున అదే ఆడబిడ్డ నిధి ఇవ్వాలి అని అంటే రాష్ట్రాన్ని అమ్మాలి అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే రాష్ట్రాన్ని అమ్ముదామని దీన్ని వంకగా సాగుగా చూపిస్తూ ఉన్నారా? ఇప్పటికే ఎన్నో కోట్ల అప్పులు తీసుకొచ్చారు. అప్పులు తీసుకొచ్చి కూడా ఎవరికి ఎటువంటి పథకాలు ఇచ్చింది లేదు, అభివృద్ధి చేసింది లేదు. ఇక మీదట చెయ్యాలి అన్నా కూడా ఏదో ఒక సాగు చూపించాలని చెప్పేసి దీన్ని చూపించి ఈ రాష్ట్రాన్ని అమ్మాలి మహిళలకు ఇవ్వాలి అని అంటే అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నాడు. అచ్చెన్నాయుడు నోటికి ఏదొస్తే అది మాట్లాడతాడు. అతని గురించి ప్రజలందరికీ తెలుసు. ఆమూతలాగా రంకెలేసి మాట్లాడుతూ ఉంటాడే తప్ప అతను ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్నాను, నేనేం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అనేది కూడా తెలియదు. ఇవ్వాల్సిన హామీల గురించి అయితే అసలు వాళ్ళ గురించి ఆలోచించడం కూడా అనవసరం. ప్రజలందరూ ఎంతో నమ్మి ఓట్లేశారు. వీళ్ళు చెప్పిన మోసపూరితమైన మాటలు నమ్మి మాయ చేసి ఓట్లు వేయించుకొని ఈ రోజున మహిళలకు ఎటువంటి ప్రాధాన్యత లేకోకుండా, మహిళలకు భద్రత లేకుండా, మహిళలకు రక్షణ లేకోకుండా ఈ కూటమి ప్రభుత్వం ఈ రకంగా అరాచకాలు చేస్తూ ఉంటే దాని గురించి మాట్లాడడానికి ఒక్కడో ప్రెస్ మీట్ పెట్టడు. ఎటువంటి మాటలు మాట్లాడరు, ఎటువంటి రక్షణ భద్రత కల్పించరు. కానీ పనికి మాటలు మాట్లాడడానికి, చంద్రబాబు వయసు గురించి మాట్లాడడానికి, వీటి గురించి మాట్లాడడానికి ఇలాంటి వాటికి ప్రెస్ మీట్లు పెట్టుకుంటారు. అసలు ఎందుకు ఆ పొజిషన్లో కూర్చున్నాడో కూడా ఎవరికీ తెలియదు. అంటే ఇప్పుడు ఒక తిరుపతి దగ్గరలో శ్రీకాళహస్తిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. జనసేనకు సంబంధించిన వ్యక్తిని చంపేశారనేసి ఒక వార్తలు అయితే మన వరకు వెలువెత్తాయి. దాని వెనకాల కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉండొచ్చని ఈయన టీవీ5 ఈయన సాంబశివరావు గారు కూడా ఏదో డెబ్యూట్లో మాట్లాడటం జరిగింది. అసలు ఎలా చూడొచ్చు అంటారు ఈ మీడియా వ్యవస్థని? కూడా వాళ్ళకి తుమ్ము వచ్చిందన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేశారు, అందుకే మాకు తుమ్ము వచ్చింది దగ్గు వచ్చిందనే మాట్లాడతారు. ఇప్పుడు ప్రభుత్వం ఎవరు నడిపిస్తున్నారు? మీరు వచ్చి ఎంతకాలం అయింది? మీరు వచ్చి దగ్గర 13 నెలలు 14 నెలలు కావస్తూ ఉంది. ఈ 14 నెలల్లో 13 నెలల్లో మీరు చేసింది ఏంటి? మీరేమన్నా అభివృద్ధి చేశారా? ఎవరికైనా న్యాయం చేశారా? ఏ పథకాలన్నా ఇచ్చారా? ఇవేమీ చెయ్యకపోగా ప్రతి చిన్నదానికి జగన్మోహన్ రెడ్డి గారే చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఇలా జరిగింది. ఏ పథకం ఇవ్వాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు, మేము ఇవ్వలేకపోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ అప్పుల్లో ఏదైతే ఉందో ప్రతి దాంట్లో కూడా ఆయన తగ్గించుకుంటూ వచ్చారు. అప్పు అనే పదాన్ని తగ్గించుకుంటూ వచ్చి చాలా ముందుకు నడిపించారు. అనే కంపెనీలు తీసుకురావడానికి ట్రై చేశారు. ఆయన ఎన్ని మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారో ప్రజలందరికీ తెలుసు. మరి మీరు ఏం చేశారు? కనీసం మేము వచ్చిన తర్వాత మేము ఇది చేసామని చెప్పమానండి. ఇంతవరకు వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఇక మీద కూడా వాళ్ళు ఏమి చేయరు. ప్రజలకు మోసం చేసి ఓట్లు వేయించుకొని ఆ సీట్లో కూర్చున్నారు అంతే. దానికి తప్ప వాళ్ళ జేబులు నింపుకోవడానికి తప్ప దేనికి పనికిరారు వాళ్ళు. ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి మిథున్ రెడ్డి గారు అరెస్ట్ ఏదైతే జరిగిందో ఇది అక్రమంగా జరిగిందని మనం అనుకోవచ్చు అంటారా? తప్పకుండా మిథున్ రెడ్డి గారి అరెస్టు తప్పకుండా అక్రమంగా అరెస్ట్ చేసింది. ఎందుకనంటే ఆయన్ని అరెస్ట్ చేయడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఎక్కడైనా డబ్బు పట్టుకున్నారా? లేదా వీళ్ళు అక్రమంగా చేసింది ఎక్కడైనా వాళ్ళు కేసు నిరూపించుకోగలిగారా? ఎక్కడ ఎటువంటి ఆధారాలు లేవు. అలాంటప్పుడు ఆయన ఎలా అరెస్ట్ చేస్తారు? అది అక్రమ అరెస్టేగా. ఆయన్నే కాదు, వైసీపీ కార్యకర్తలేంటి, నాయకులేంటి, ప్రతి ఒక్కరిని కూడా అక్రమ అరెస్టులు చేసి జైలు పాలు చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలందరూ గమనిస్తానే ఉన్నారు. వీళ్ళందరినీ తరిమి కొట్టే రోజు దగ్గరలోనే ఉందని మాత్రం తెలియజేస్తా ఉన్నాం. జర్నలిస్టులు అంటూ చెప్పుకుంటూ ఏదో స్టూడియోల్లో కూర్చొని ఛానల్స్ ఉన్నాయనేసి వైసీపీ వాళ్ళ మీద ఏదైతే కొడాలి నానిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, నారా లోకేష్ ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రభుత్వానికి సలహాలు ఇస్తూ పోతున్న జర్నలిస్టులు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? వీళ్ళు జర్నలిస్టు అని అనకంటే టీడీపీ వాళ్ళకి మాత్రమే పనిచేసే జర్నలిస్టులు అని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి తప్ప వీళ్ళు ఎవ్వరికి పనిచేయరు. ఈ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో ప్రతి చిన్నదానికి మా చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారి వల్లే వీళ్ళు ఇలా అయ్యారు, ఏ చిన్నది జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తడం తప్ప
వీళ్ళు నిజంగా జర్నలిస్ట్ అనేది ప్రజలకు అన్యాయం ఏది జరిగింది, ఎక్కడ ఏ లోపం జరుగుతుంది, ఏ తప్పు జరుగుతుంది అనేది ఎత్తి చూపడమే జర్నలిస్టు. అలాంటిది కాకుండా ఒక పార్టీకి టీడీపీ వాళ్ళకి భజన చేసుకునే జర్నలిస్ట్ అని ఎవడు అండవు. అలాంటప్పుడు వాళ్ళ దగ్గర కూర్చొని భజన చేసుకుంటే సరిపోద్ది. ఈ రిపోర్ట్లు ఇవన్నీ తీసేస్తే పక్కన పెట్టుకుంటే బాగుంటుంది వాళ్ళు.